ఉపవాస ప్రార్థనకు శుద్ధీకరణ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా నోరు తెరిచి మనసారా దేవుడి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఎవరు సమీపించలేని ఆ తేజస్సులో ఆ ధవల సింహాసనము, ఆ యొక్క గొప్ప సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, వేవేల కొలది దూతల మధ్యలో ఆయన ఆసీనుడైన దేవుడంట. భూమి మీద ఒక వ్యక్తి ప్రార్థన ఆయనకి వినబడింది. ఆమేన్. మీరు ఆమేన్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండి రాత్రి అదిగో ధవల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఎవరు సమీపించలేని ఆ తేజస్సులో నివసిస్తున్న నా తండ్రి. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూమి మీద ఒక ఆయన ప్రార్థన దేవుడు ఏంటంట ఆలకించాడంట. అతడు చేసిన ధర్మ కార్యాలు, నీతి కార్యాలు దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. కొన్ని వచనాలు చదువుదాం, తదుపరి వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదవగలిగిన వారు. ఉండేను కూడా ఉండి పగలు ఇంచుమించు 3 గంటల వేళ అదిగో దేవుని దూత అతని ఎదురికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా, అమ్మా, ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. దేవునికి స్తోత్రం. గట్టిగా నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్దాం. సరిపోలేదండి, గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. అతను తన కుటుంబంతో కలిసి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ప్రార్థనలు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కాకుండా ఆయన ధర్మ కార్యాలు కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధర్మ కార్యములు కూడా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అతడు ఇంచుమించు ప్రార్థనలో ఉండగా ఇంచుమించు 3 గంటల సమయానికి ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చింది. వచ్చి కొర్నేలి, కొర్నేలి, ఇదిగో నీవు చేసిన ప్రార్థనలు, నీవు విడిచిన కన్నీరు, నీ దుఃఖము, నీ వేదన, నీ నీతి కార్యాలు, నీ ధర్మ కార్యములు, నీ విశ్వాసము, నీ నమ్మకము, అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? గట్టిగా చెప్పాలి. ఆయన సన్నిధికి చేరి ఆయన ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి అమ్మా. జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సేవకుడిగా ఆనందపాలయ్య గారు తన కన్నీరును, తన శోధన, తన ఇబ్బందులన్నిటి కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించగా, ఆ కుమ్మరించిన కన్నీరు ఆయన సన్నిధికి చేరినప్పుడు నిశ్చయముగా దానికి తొందరలో దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. సరే, చిన్న వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొర్నేలికి చెప్తున్న దేవదూత, అయ్యా, ఒక సేవకుడున్నాడు, తన దగ్గరికి పోయి తను చెప్పినట్టుగా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అట్లాగే ఈ కొర్నేలి ఏం చేశాడంటే 2 పనివారిని పంపించి పేతురుని తీసుకొచ్చిన తర్వాత చదవండి ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం.
వెంటనే నేను పిలిపించి తిని, అమ్మా నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకేదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో వినుటకై మేమందరమును అమ్మా దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి సెలవిస్తున్నాడయ్యా, పేతురు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తన దూత ద్వారా పంపించిన వర్తమానం ప్రకారము, ఆయన దర్శనం ద్వారా నాకు చూపించిన ప్రకారము, ఇదిగో నీవు నీ యొద్దకు ఇద్దరిని పనివారిని పంపించి మా ఇంటికి నిన్ను చేర్చుకున్నాము. ఇదిగో దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే నీకు బోధించమని చెప్పాడో, ఏది మాకు నేర్పించమని చెప్పాడో, ఎక్కడ మమ్మల్ని నడిపించమని చెప్పాడో, ఏది నీకు చెప్పాడో అది మీరు మమ్మల్ని ఏం చేయాలి, మాకు చెప్పి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని ఎవరు వేడుకుంటున్నారంట? గట్టిగా చెప్పండి. కొర్నేలి వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు లేచారు. లేచి ఆయన వాక్యము చెప్తా ఉన్నాడు. మారు మనసు కొంత చెప్పాడు, బాప్తిసం కోసం చెప్పాడు. అట్లా చెప్పుకుంటూ వెళుతున్న సమయంలో ఓ సందర్భం జరిగింది. చదవండి ఒక్క నిమిషం అమ్మ. 10వ అధ్యాయము 44వ వచనం. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. పేతురు బోధిస్తూ ఉన్నాడు, మారు మనసు కొరకు బోధిస్తూ ఉన్నాడు, విశ్వాసం కొరకు బోధిస్తూ ఉన్నాడు, నమ్మకం కొరకు బోధిస్తూ ఉన్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు బోధిస్తుండగా, ఇంచుమించు మాట్లాడుతూ ఉండగా అదిగో ఆకాశం నుండి తెరవబడి ఇదిగో పరిశుద్ధాత్మ దిగవచ్చి వారందరి మీద వాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడే సాగారు. దీనికి స్తోత్రం. ఒక్క విషయం ఒకటి గమనించండి. కొర్నేలికి బాప్తిసం తీసుకున్నాడా తీసుకోలేదా? అప్పటికి గట్టిగా చెప్పండి అమ్మా. నిలబడి నేను చాలా బలహీనంగా ఉన్నా, అందుకే ఆరాధనలో అన్నతో ఏకీభించలేకపోయా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మారు మనసు ఉంది, దేవుడంటే భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ ఏం లేదు ఆయనకి. గట్టిగా చెప్పండి. బాప్తిజము లేదు. బాప్తిజము లేని వ్యక్తే పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషలతో మాట్లాడితే మరి బాప్తిజం పొందుకున్న నీవు నేను ఎట్లా మాట్లాడాలి అన్య భాషల్లో? ఆలోచించారా పిల్లరా? భక్తి ఉంది, విశ్వాసం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, భయం ఉంది, భయంకర భక్తి చేస్తున్నాడు కొర్నేలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి ఏమి లేదయ్యా అంటే బాప్తిజం లేదు, రక్షణ లేదు. రక్షణ లేని వాడే ఇదిగో దేవుని ఆత్మలో పరిశుద్ధాత్మలో అంతగా రగిలించబడితే మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ప్రతి నెల ఇదిగో రొట్టె విరుపుల చేతులుంచుతున్న నీవు నేను మరి ఇంకా ఎక్కువగా దేవుని ఆత్మలో ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువులో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. దీనికి స్తోత్రం. అప్పటి హల్లెలూయా. ఈ రాత్రి నేను చూశాను, నా కళ్ళారా చూశాను. అయ్యగారు అయితే కళ్ళు తెరవలేదు, కానీ నేనైతే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మ దిగి రావడం కళ్ళారా నేను చూసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తా ఉన్నాను అంటే ఇదిగో మారు మనసు పొందుకున్న రక్షణ లేని వ్యక్తే, ఇదిగో బాప్తిసము తీసుకోని వ్యక్తే అంతగా ఆత్మలో ఆనందించి అన్య భాషలతో మాట్లాడి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలుసు, రక్షణ అంటే తెలుసు, బాప్తిసం అంటే తెలుసు. ఇదిగో బలలో పొందుకుంటున్న నీవు, బల్లారాధనలో పాలు పొందుతున్న నీవు మరి ఇంకా ఎక్కువగా అన్య భాషలతో ఏం చేయాలంట? మాట్లాడాలి. అయ్యో పక్కల వాళ్ళు ఉన్నారు, పక్కన వీరు ఉన్నారు, అట్లా కాదు, అలా ఉండకూడదు. ఏదేమైనా సరే నీవు నిత్యముగా దేవుని మందిరం చేరిన వెంటనే మానవులు మాట్లాడే మాటతో కాదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడితో నీవు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారు? మొట్టమొదటిగా వచ్చింది ఎవరు? చెప్పండి అక్క, ఎవరు వచ్చారు?
దేవుని దూత వచ్చింది. అవునా? మరి దేవుని దూత ఈ బాప్తిసం కోసం చెప్పచ్చుగా, ఈ మారు మనసు కోసం చెప్పచ్చుగా, ఎందుకు చెప్పలా? ఎందుకు పేతురునే పిలుచుకురమ్మంది? అర్థమవుతుందండి? అర్థమవుతుంది? అందరూ లూ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదిగో కొర్నేలు యొద్దకు వచ్చిన దేవదూత తను నోరు తెరిచి, ఇదిగో పేతురుని తీసుకురా, అతడు నీకు బోధిస్తాడని చెప్పిన ఈ యొక్క దేవదూత ఎందుకు మారు మనసు చెప్పలేదు? ఎందుకు బాప్తిసం కోసం చెప్పలేదు? ఎందుకు రక్షణ కోసం చెప్పలేదు? మారు మాట్లాడకుండా ఏ మాట అయితే చెప్పాలనుకుందో వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే చెప్పనండి. అది పెద్ద పెద్ద సేవకులు పాటలు కూడా రాశారు. ఏం తెలుసా? దేవదూతలకి లేని భాగ్యము అమ్మా దేవుని సేవకులకి మానవులైన మనందరికీ ఎవరిచ్చారంట? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. దూతలు చేయలేని సేవ, ఇదిగో ఈ దివ్య సేవ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేవదూతలు చేయలేని ఆ గొప్ప సేవను అల్పులమైన మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఈ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ యొక్క దేవుడి ఏర్పాటులో ఉన్న సేవకుల యొద్దకు నువ్వు వెళ్ళి ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి రావాలన్నా, అన్య భాషలతో నువ్వు మాట్లాడాలంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, వెలిగించబడి రగిలించబడుతున్న దైవ జనుల యొద్దకు నువ్వు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. వాక్యం అంటుంది, ఇదిగో వెలిగించబడి అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మను పొందుకున్న వారి యొద్దకు మీరు ఏం చేయాలి? వెళ్ళాలి. దానికి స్తోత్రం. మీ దైవజనులు మంచి దైవజనులు, ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకుని ఎవరిని గొప్ప చేయట్లా, ఉన్న విషయాలు క్లుప్తంగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అన్య భాషలతో మిమ్మల్ని రగిలించాలని, అన్య భాషలతో మీరు మాట్లాడాలని నిశ్చయముగా ఆయన తపన ఈ రాత్రి నా కనులారా చూశాను. దేనికి స్తోత్రం. మీరు గట్టిగా చెప్పట్లా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి? పొందుకుంటే ఏంటి ఉపయోగం? ఇప్పటిదాకా ఏం చెప్పానో, పేతురు మాట్లాడితే వారి మీద పరిశుద్ధాత్మ దిగి వారు అన్య భాషలతో మాట్లాడారు. సరే, ఈ అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మను పొందుకుంటే కలిగే ఉపయోగాలు ఏంటి చెప్పాలి? తొందరగానే నేను ముగించేస్తా, ఇబ్బంది ఏం పెట్టను. చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలో దైవ సేవకులు అంటున్నారు, ఇగో ఆత్మను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించు, పరిశుద్ధాత్మలో నువ్వు రగిలించబడాలి, నువ్వు చల్లారిపోకూడదు, ఆత్మలో రగిలించబడాలని సేవకులు ఆరాధనలో పదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే కొన్ని వచనాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. దావీదు అంటారు, ఒక మాట చదవండి. దావీదు మహారాజు అంటారు, కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 51:11 వచనం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటా ఉన్నాడు, అందరు నా వైపు చూడాలి. దావీదు మహారాజు అంటారు, అయ్యా దేవా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థన చేస్తున్నాడు. ఒక మహారాజు, ప్రియమైన దేవుని బిడ్డ, 12 గోత్రములకు రాజుగా ఉన్న ఈ దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన తెలుసా? దేవా, నాలో నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకు. ఎందుకు తీస్తే ఏమవుతుంది చెప్పాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చక్రవర్తి అయిన వాడు, రాజు అయిన వాడు, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప రాజుగా ఎలుగుతున్నవాడు,
దేవుడి హృదయానుసరుడైన దావీదు అంటున్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా మీద నుంచి నా కుటుంబం మీద నుంచి, మా సంఘం మీద నుంచి, మా రాజ్యం మీద నుంచి నీ పరిశుద్ధాత్మను మాత్రము నీవేం చేయకూడదు, ఎందుకు తీయకూడదు? హల్లెలూయా. చేతులు ఉన్నవారు గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని ఇచ్చారు దేవుడు మనకి, మరి ఏం చేయాలి? దేవుని పనులు ఎలా ఉండకూడదంట? అన్న చెప్పాడు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరు చెప్పారు? అన్న. దేవుని పనుల్లో ఇసమంతా కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. రెండు చేతులు ఆకాశం వైపైతే ఏసైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు దావీదు అట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన చక్రవర్తిగా, పిలిస్తే పలికే, ఇట్లా కొడితే వస్తారు, చక్కని రాజ్యాలు ఉన్నాయి, గొప్ప సైన్యం ఉంది, ఎదురు నిలిచే శత్రువు ఎవరు లేరు. ఆ చక్రవర్తి అయిన రాజు దావీదు మహారాజు ఎందుకు అట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మను అతని నుంచి తీసివేయదంటున్నాడు అంటే ఒక సందర్భాన్ని మీకు చెప్తా, గుర్తు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఒక గాడిదలు కాసుకున్న వ్యక్తిని తీసుకువెళ్ళి ఇశ్రాయేలు సైన్యానికి మొట్టమొదటి రాజుగా చేశాడు. అతని పేరు సౌలు. ఎవరినైనా గడి చెప్పాలి, ఎవరినైనా? ఈ సౌలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు సైన్యానికి మొట్టమొదటిగా రాజు. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఈ రాజులో ఈ సౌలు మహారాజు దేవుని ఆత్మ ఉండేదండి. ఎప్పుడైతే ఈ సౌలు మహారాజుకి అసూయ వచ్చిందో, ఎప్పుడైతే దావీదు మీద కోపం వచ్చిందో, ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వచ్చిందంట? మీరు గట్టిగా చెప్పాలి. దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దేవుని పరిశుద్ధాత్మ పోయి ఇదిగో సౌలు మహారాజుకి ఏమొచ్చిందయ్యా అంటే దురాత్మ వచ్చింది. ఇవన్నీ ఎవరికి తెలుసయ్యా అంటే దావీదు మహారాజుకు తెలుసు. అందుకు దావీదు మహారాజు అంటున్నాడయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి ఏం చేయకూడదు, తీసివేయకూడదు. ఎందుకు తీసివేయకూడదు తెలుసా? దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, మనలోకి ఏమొస్తుందో తెలుసా? దురాత్మ వస్తుంది. ఏమొస్తుంది గడి చెప్పాలి. మన కుటుంబంలో నుంచి పరిశుద్ధాత్మ పోయిందనుకోండి, మన మీదకి ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మందిరంలో నిలిచిన నీవు ఆరాధనలో ఏం పొందుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అన్య భాషలతో మాట్లాడాలి, అన్య భాషలతో దేవునితో మాట్లాడి నిత్యముగా నీ కుటుంబానికి మేలుకరంగా నువ్వు మారిపోవాలి. ఆమేన్ అల్లా, గట్టిగా అల్లా. మీకు అర్థమయ్యేలాగా ఇంకొక మాట చెప్తా. 2 సమూయేలు గ్రంథం మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఉన్న సమయం తక్కువ సమయం కాబట్టి అవన్నీ చూపించట్లా, చిన్న మాట చెప్తా. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా. ఒక మాట చదవండి. 3 చదవమ్మా. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నేర్సిల్లెను. దేవునికి స్తోత్రం. తాళపైకి ఎత్తినాడు చూడండి. ఇప్పుడు ఈ సౌలు మహారాజు రాజుగారు ఎవరండి? అధికారం ఎవరికి ఉందయ్యా అంటే సౌలుకు ఉంది. ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? సౌలుకు ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. సౌలు ఏమైపోతున్నాడయ్యా అంటే నీరసిల్లిపోతున్నాడు. సౌలు కుటుంబీకులు ఏమైపోతున్నారంటే పాడైపోతా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు మహారాజు కుటుంబం ఏమవుతున్నాయి అంటే నానాటికి ప్రబలిపోతున్నారు ఆత్మలో. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో ఫలించుటకు వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కారణం చెప్తున్నాను, సౌలులో దురాత్మ రావడం వల్ల వారు దిగజారిపోయారు. దావీదులో పరిశుద్ధాత్మ రావడం వల్ల నానాటికి దావీదు మహారాజు ప్రబలిల్లను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా నిశ్చయముగా మీ కుటుంబాలకి, నిశ్చయంగా మన సంఘాలకి, సేవకుల కుటుంబానికి నిశ్చయముగా ఏ కొదువ లేకుండా ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ మనలో ఉంది అంటే
నీ కుటుంబం ఏమవుతుంది తెలుసా? అభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పాలి. ఇప్పుడు ఆరాధనలో ఏం పొందుకోవాలయ్యా అంటే పరిశుద్ధాత్మను. ఏం పొందుకోవాలి? ఏ కుటుంబంలో పరిశుద్ధాత్మ ఉండదో ఆ కుటుంబంలో ఏముండదు తెలుసా? వాక్యం ప్రకారము చీకటి. ఏముంటుంది? దురాత్మ, చీకటి. కాబట్టి నేటి నుంచి మనం ఏం చేయాలయ్యా అంటే ఆరాధనలో మీరేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బాప్తిసం తీసుకొని రక్షణ లేని ఆ కొర్నేలే అంతగా పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషలతో మాట్లాడితే దేవునితో మాట్లాడుచుండగా, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నీ యొక్క ఆత్మ పరిస్థితి ఏ విధంగా ఉందో పరీక్షించుకో. ఈ రాత్రి దేవుడి వాక్యం అంటుంది, కొర్నేలు చూడు, రక్షణ లేదు, కొర్నేలికి రక్షణ లేదు. అయినను ప్రియమైన దేవుని బిడ్డ ఆత్మ దిగి వచ్చి అతను తాకి ఇదిగో అన్య భాషలో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ సహకరించాడంటే అతని భక్తి ఏ విధంగా ఉంది? అతని భక్తి అయిన విశ్వాసం ఏ విధంగా ఉంది? ఈ రాత్రి నిన్ను నీవు నాకు నేను ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? ఆలోచించండి. భీమవరంలో మా యొక్క పరిచర్యలో మొత్తం మునిగిపోయిందండి. నేను ఒక్కడనే కాలగొట్టి మీద ఉన్నాను, చిన్న మందిరం. నా విశ్వాసులు అందరూ కూడా కిందే, అన్నకు తెలుసు. ఇక్కడ దాకా వాటర్ వచ్చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నెల ఒక చిన్న ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థనకు సేవకులు పిలిచాం, కానీ విశ్వాసులు వస్తారో రారా అనుకున్నాం. అన్న నేను చాలా భయపడ్డాం. అక్కలు చెల్లెలు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా ఏమో ప్రార్థన పెట్టేసుకున్నాం, ఇంట్లో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి ఏం లేదు, దారి లేదు. మేమందరం ప్రార్థన చేస్తాం. అన్నకి చెప్తున్నా, అన్న ఇదిగో ప్రార్థన సమయం దగ్గరికి వస్తుంది, ఇదేమో వాటర్ తగ్గడలా, ఏ విధంగా చేలో తీయడంలా, ఎక్కడికక్కడే పైపులు, ఎక్కడికక్కడ భయంకరమైన పరిస్థితి. ఇంచుమించు వారం రోజులు మా పరిస్థితి. కానీ ఆ నీటిలో కూడా ప్రభు ఆ ప్రార్థనగా ఆటంకం కలగకుండా, పిల్లలు గమనించండి, అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేనేమంటున్నానో తెలుసా? అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావడం కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా, పరిస్థితి తారుమారుగా ఉన్నప్పుడు కూడా నీ సన్నిధిలో ఇదిగో మహాదేవ పట్టణంలో ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అది ఏ పరిస్థితి అయినా సరే నీవు నిశ్చయముగా ప్రార్థనలు ఏమవ్వాలి? పాలు పొందుకోవాలి. అప్పుడు దేవుడు ఆత్మ ఖచ్చితంగా మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్నం కాలపు ఆరాధన, నైట్ మరలా ప్రార్థన. ఎంత ఓపికండి అయ్యగారికి. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి. మీ కొరకు ఒక రోషము కలిగి విజ్ఞాపన చేసి, ఓ గొప్ప సేవకుడు ఇదిగో ఈ పట్టణంలో దేవుడు మీకు ఇచ్చినందుకు నిశ్చయముగా దేవుని పనివాడిగా నిశ్చయముగా నేను మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే నిశ్చయముగా దేవుని ఆత్మ మీ మీద ఉందనుకోండి, పరిశుద్ధాత్మ మీ మీద ఉందనుకోండి, దావీదు కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఆమెనైనా గట్టిగా చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి, కాసంత నవ్వుతూ చెప్పండి. నేను ఒకసారి చెప్పాను మీకు, నా దేవుని మందిరంలో మీరు ఎలా వస్తారో, బాధతో వచ్చారనుకోండి, ఆ బాధలు సంతోషంగా రండి, నా తండ్రి యొద్దకు నేను వెళ్తున్నా. ఇప్పుడు అత్తింటిగా నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం అంటే, నాకు పెళ్లి కాలేదులేండి, నాకు తెలియదు కదండి, అందుకే అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్తారు మీరు? ఎంత తొందరగా వెళ్తే ఎంతో బాగుంటుంది. నా తండ్రికి అన్నీ చెప్పుకోవాలని ఆశపడతలేదా? అమ్మో మీరు పుట్టింటికి వెళ్ళరా? చెప్పండి అక్క. సంతోషంగా వెళ్ళి అమ్మకి చెప్పాలి, నాన్నకి చెప్పాలి అంటారు లేదా? మీరు ఇంటికాడ బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు, నా తండ్రి దగ్గర నా కష్టాలన్నీ కూడా, నా తండ్రి ప్రతి కష్టము తీరుస్తాడు కనుక అని సంతోషంగా రండి. మీరు వెళ్ళేటప్పుడు మీ దుఃఖం కూడా రాదు, మీ కన్నీరు కూడా, మీ శోధన కూడా. మన తండ్రి అండి, మన తండ్రి
ఈ లోకపు తండ్రి మన మరణం వరకే ఉంటాడేమో, మరణం తర్వాత కూడా మన కూడా నిలిచేది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మందిరానికి చేరి వచ్చిన నీవు ఎంత మాత్రము కూడా నీరసముగా రాకూడదు. సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన ఆయన కార్యము చేయబోతుండగా నిత్యముగా నీవు దేవుని మందిరానికి సంతోషంగా. కాబట్టి ఎలా ఉండాలి దేవుని మందిరంలో? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండి ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అనుకో, నీ కుటుంబము, నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న చేతి పని, నీ బిడ్డల చదువులు, నీ కుటుంబ ప్రతి పరిస్థితి కూడా నీకు మారిపోయి మీరు అంచులంచులుగా ఏమవుతారంట? గట్టిగా చెప్పండి. ఎప్పుడు మీరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చదువుతాం, మరి ఉన్న సమయాన్ని ఉపయోగించుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో రెండో ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ శుద్ధి కూడికకు చేరి వచ్చిన నీవు నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీవు శక్తిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? చెప్పాలి గట్టిగా. ఏం పొందుకుంటావు? శక్తిని పొందుకుంటావు. ఓ మాట చెప్తానండి, మీకు తెలిసిన విషయం చెప్తా. ఓ కుర్రోడు, ఓ యవనస్తుడు అడవులకు వెళ్తూ ఉన్నాడు. ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో అదిగో అడవి కదండి, దట్టమైన అడవులు కదండి, ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక కాండ్రించు సింహం వస్తూ ఉంది. ఎవరు వస్తున్నారు చెప్పండి? ఏమొస్తుంది? వస్తే మీరు ఏం చేస్తారు? భయపడతాం, ముందు పారిపోతాం. హల్లెలూయా. నేనే భయపడి ముందు నా ప్రాణం కోసం ఏం చేస్తాలో పారిపోతా. దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుడు ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థనగో యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు ఆ సింహాన్ని. అసలు మేకపిల్ల చీల్చగలం మనం? సింహం అక్కర్లేదండి. మేకపిల్ల చిదామ నేను చీల్తానమంటే ఉంటుందా? ఏం చేసింది? అయ్యో దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ మేకపిల్ల ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? రెక్కేస్తుంది, రెక్కేదా? అవునా? మరి గాండ్రించు సింహం ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో యెహోవా ఆత్మ, ఇదిగో యెహోవా ఆత్మ ఆ యవనస్త్రీ మీదకి దిగిరాగా, అదిగో ఆ సంసోని మీదకి దిగిరాగా ఒకడు మేక పిల్లలు చీల్చినట్లుగా అతడు కొదమ సింహాన్ని చీల్చాడు. అంత శక్తి ఎలా వచ్చింది? దేవుని అభిషేకం, దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి దేవుడి వాక్యం అన్నది తెలుసా? ఇదిగో శక్తికి మించి కష్టాలు మీ మధ్యలో ఉన్నా, శక్తికి మించి మీ శక్తికి మించి సమస్యలు మీ మధ్యలో ఉన్నా, శక్తికి మించి మీ మధ్య రోగం ఉన్నా, పిల్లలు గమనించండి, ఈ రాత్రి లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని ఆత్మ నీ మీదకు దిగిరాగా, దేవుని ఆత్మ నీ మీదకి దిగిరాగా వాటన్నిటిని కూడా నువ్వేం చేస్తావంట? చీల్చుకుని బయటకు వస్తావు. ఆమె నల్లా చూశారు? గట్టిగా చెప్పాలి, చెప్పాలి. పిల్లరా, సేవకుడి నోడు వచ్చే ప్రతి మాట దేవుడు ఏం చేస్తాడన్నాడు? ఏమన్నాడు చెప్పండి? చేస్తానన్నాడా? రూఢీపరుస్తానన్నాడా? చేస్తాను అంటే ఆలోకుందంతా ఆలోచిస్తారు. కానీ ఏమన్నాడు తెలుసా? ఇదిగో సేవకుడి నోట వచ్చే ప్రతి మాటను నేను నిశ్చయముగా రూఢీ చేస్తానంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు ఎదురుగా ఉన్న ప్రతి శ్రమ, మీకు ఎదురుగా ఉన్న ప్రతి కష్టము, మీకు ఎదురుగా ఉన్న ప్రతి రోగము, అది ఏదైనా సరే నీ శక్తికి మించి ఉన్న ఎడల ఈ రాత్రి దేవుడి వాక్యము, నువ్వు ఆత్మను పొందుకున్నావా? ఆత్మను పొందుకున్నావా? వాటిలో నుంచి నువ్వు బయటికి. దానికి స్తోత్రం. ఒకటి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. రెండు, శక్తికి మించి ఏదైతే నీ ముందుందో అవన్నీ ఏమైపోతాయంట? పటాపంచల్ అయిపోతాయి. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇశ్రాయేలు సైన్యము దాడుతూ ఉండగా అదిగో
బలమైన ఎరుకో గోడలు వారి ముందు నిలిస్తే వారు ప్రభుని స్తుతించి ఆరాధించి ఆత్మను పొందుకుని పాటలు పాడుతూ ఉండగా అవేమైపోయినంట, ఎరుకో గోడలు కూలిపోయాయి. అదే చెప్తున్నాను నేను కూడా. నువ్వు స్తుతించి ఆరాధించినప్పుడు, నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు నీకున్న ప్రతి కష్టము కన్నీరు కూడా ఏమవుతుందో తెలుసా? అది భయంకరమైన రోగమైనా సరే నీ ఎదుటనే అది గొప్ప కూలిపోతుంది. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యమే చెప్తున్న మాట. ఇదిగో సేవకులు, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలో చెప్పే నేనేం చెప్పాలనుకున్నా అన్నీ కూడా ఆయన ఆరాధనలో చెప్పేశాడు. ఇది ఎవరి ఆత్మ? నేను ఎక్కడో భీమవరంలో ఉన్నాను, ఆయన ఇక్కడున్నాడు. ఆరాధనలో ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, అన్నీ చెప్పేస్తున్నాడు. ఆత్మను పొందుకో, శక్తిని పొందుకో అని అనిపించింది. ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ముందుగా నీవు ప్రజలకి ఆత్మలో సిద్ధపరుస్తున్నావు. ఇది ఏ ఆత్మ అయ్యా అంటే నిశ్చయముగా దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో శక్తికి మించి నీవు కార్యాలు జరగాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు ప్రతి పరిస్థితి మారాలన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి నీవు మౌనంగా కూర్చోవడం కాదు, మౌనంగా నిలబడడం కాదు, ఆత్మలో ఆనందించి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నిశ్చయముగా నీవు శక్తిని పొందుకుని ప్రతి కార్యము మీద, ప్రతి పని మీద నిశ్చయముగా దేవుని నీకు జయమిచ్చునుగాక. ఆయన నిశ్చయముగా నీకు జయమిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. చాలామంది దేవుడి దగ్గర శక్తిని పొందుకోరు. రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సామర్థ్యం కలదు, ఎవరికి ఏ సామర్థ్యం కలదో వాళ్ళందరికీ నా శక్తిని ఇవ్వడానికి. పిల్లలు గమనించండి, నా శక్తిని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అయితే మీరేం చేయట్లేదు అయ్యా అంటే అడగడంలా. వాక్యం అంటుంది, అడుగుడి మీకు. దేవుడే చెప్తున్నాడుగా, మీరు ప్రార్థనలో పొందుకున్నారని మీరు ఏం చేయాలంట? నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. పరిశుద్ధాత్మ మధ్యలో ఉందనుకుని ప్రియమైన దేవుని బిడ్డ, ఏ ఆపద మీ మీదకి రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకరోజు పౌలు గారంట ఒక ప్రాంతానికి వెళ్ళాలని బయలుదేరారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నీరసంగా వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఒక పట్టణానికి వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా పిల్లల పరిశుద్ధాత్మ అతన్ని ప్రేరేపించిందంట. ఏమిందని? ఆ మార్గం కింద నువ్వేమవద్దు, వెళ్ళొద్దు. నేనేమంటున్నానంటే పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారనుకోండి, ఆపద ఉన్న చోట మీ ప్రయాణం వెళ్ళకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీకు ప్రేరేపించి ఆ ప్రయాణం ఏం చేస్తాడంట? క్యాన్సిల్ చేస్తాడు. అందుకే చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నావా, నీ కుటుంబము, మన సంఘాలు అన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఇదిగో ప్రబలించి ఆశీర్వదించబడుతుంది. పిల్లల పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా, ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల జరిగే రెండో కార్యము, నువ్వు శక్తిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? చదవండి, ఇంకొక మాట కూడా చదువుతాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. ఏంటంట? చెప్పండి, ఏంటండి? మూడోది ఏంటిది? గట్టిగా చెప్పండి. అలా ఏం పొందుకుంటాం? ఆనందం. ఈరోజు చాలా కుటుంబంలో ఏం లేదయ్యా అంటే ఆనందం లేదు. ఉందా? చెప్పండి. దేని చేతో బాధపడుతూ ఏదో ఒక బాధ, ఏదో ఒక శోధన. తల్లిదండ్రులకేమో బిడ్డల పరిస్థితి. అవునా కదా? చెప్పండి అమ్మ గట్టిగా, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ వలన మరో కార్యమేడో తెలుసా? మరో ఆశీర్వాదం తెలుసా? ఇదిగో మీ ఇంట
ఎప్పుడు కూడా మీ నోటి నిండా ఏముంటుందయ్యా అంటే ఆనందం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ నోటి నిండా ఏముందయ్యా తెలుసా? దేవుడు ఆనందంతో నింపునుగాక. ఎప్పుడు ఆనందంతో నింపుతాడో తెలుసా? పరిశుద్ధాత్మ వలన. ఎప్పుడండి గట్టిగా చెప్పాలి, పరిశుద్ధాత్మ వలన. అంటే మనం ఇప్పుడు ఏం పొందుకోవాలి? గట్టిగా చెప్పండి, దేవుని ఆత్మను పొందుకోవాలి. ఇంకొక మాట చదువుదాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనం. 13-14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయ్యుండును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన చివరి అనుభవం ఏందయ్యా అంటే మనకేం కలుగుతుందయ్యా అంటే ఆయన తోడు దొరుకుతుందంట. ఏంటండి? ఏం దొరుకుతుంది చెప్పండి? ఎవరు దొరుకుతుంది? గట్టిగా చెప్పండి. అలా నిద్రస్తులు అందరూ అల్లు చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఉన్నవారు గట్టిగా నోరు తెరిచి అందరం బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెప్దాం. సరిపోలేదండి, మరొక్కసారి గట్టిగా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరి అనుభవం ఏంటో తెలుసా? కార్యం ఏంటో తెలుసా? ఇదిగో నీకు ఏం కలుగుతుందో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. మనుషులు తోడుగా ఉంటే ఉపయోగం లేదండి. ఉపయోగం ఉందా చెప్పండి? మనుషులు తోడుగా ఉంటే ఉపయోగం ఉంటుందా? చెప్పండి గట్టిగా చెప్పండి. నేను ఒకరికి వివాహం చేశానండి. దేవుని కృపను బట్టి ఇంచుమించు 138 దాకా పెళ్లి చేయడం మానేశాను. ఇంకా ఒక పెళ్లి వల్ల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ నా చర్చి పక్కనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అయ్యే పెళ్లి చేసే సమయంలో ప్రమాణాలు చేశారండి. ఏమని ప్రమాణం తెలుసా? కష్టమందు, నష్టమందు, వ్యాధి అందు, బాధ యందు నేను నీకు తోడై ఉంటాను అని. నేనంటే ఉంటావా అంటే ఉంటానన్నాడు. ఈ మధ్య చెప్పింది ఉంటావా అంటే ఉంటానని. కానీ ఏదైనా చిన్న మనస్పార్థం వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళని చూసి నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకెవరికి నేను పెళ్లి చేయకూడదు. దేవునికి స్తోత్రం. చేయట్లేదండి ఇంకా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేసిన వారే ప్రమాణాన్ని మర్చిపోయి ఎవరి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ప్రాణ స్నేహితులు ప్రియమైన దేవుని బిడ్డ నమ్మదగిన వారు కారు. కన్న బిడ్డలు నమ్మదగిన వారు కాదు. ఈరోజు చదివాను, వేటు న్యూస్లో వచ్చింది. కన్న తల్లికి ఒక తల్లికి 2 కొడుకులంట. తల్లి ఏమో చిన్న కొడుకు దగ్గర ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె హాస్పిటల్ నుండి తీసుకొచ్చేసి ఇంకా కోలుకోక ముందే తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టారంట. ఆమెకంట చీమలు కుట్టినా సరే ఆ కోడలు కానీ కొడుకు కానీ పట్టించుకోవాలి. చిన్నప్పుడు అదే తల్లి ఈ కొడుకుని ఇంత కూడా ఏమీ అవ్వకుండా ఎంత కాపాడి ఉంటుంది చెప్పండి. అంత భయంకరమైన ఆ యొక్క న్యూస్ చదవగానే చాలా బాధేస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న తల్లి మీద ప్రేమ లేకుండా వారు చాలామంది ఉన్నారు. చివరి సమయంలో వృద్ధాపంలో తల్లికి తోడుగా ఉండవలసిన కొడుకే మర్చిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో వాక్యం అంటుంది, నిత్యముగా దేవుడు నీకు తోడుగా. అది కష్టమైనా సరే, బాధ అయినా సరే, వ్యాధి అయినా సరే, అది నష్టమైనా సరే, ఏ సమయంలో అయినా సరే, నాయనా నువ్వు పిలిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నేను గాఢంధకారపు లోయలలో వెళ్ళను. చదవండి 23వ కీర్తన 2వ అధ్యాయం అనుకుంటా. త్వరగా 23 చదవక. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను.
నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. చెప్పండి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిచి దేవుని ఆత్మ పొందుకున్న మీరు, ఈ దేవుడు 4వ మాట చెప్తున్నాడు, నిశ్చయముగా మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును సర్వశక్తి గల వాడు తోడై ఉండును గాక. ఆయన మనకేముంటాడంట? తోడై ఉంటాడు. అది గాఢంధకారపులో అయినను, వ్యాధి ఎందు, బాధ ఎందు, ఏ సమయంలో అయినా సరే నువ్వు దేవుని ఆత్మను పొందుకుని ఉన్నావా? నీ చెయ్యి విడిచే దేవుడు, చెయ్యి విడిచే దేవుడు కాదు. ఎవరు నిన్ను చెయ్యి విడిచినా, బంధువులు చెయ్యి విడిచినా, స్నేహితులే చెయ్యి విడిచినా, రక్త సంబంధికులు చెయ్యి విడిచినా, కట్టుకున్నవాడే చెయ్యి విడిచినా, ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం అంటుంది, ఎవరు నీ చెయ్యి విడిచినా ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు. నిన్ను మర్చిపోయే దేవుడు. తల్లి అయినా మర్చనే నేను నిన్ను దేవునికి స్తోత్రం. చెప్పండి సంతోషంగా, ఆనందంగా చెప్పండి. తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరవను, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుని ముద్దాడే ప్రేమ నాదే. ముసలోళ్ళు ముద్దెట్టుకుంటా మనం, ముసలోళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ అని ముద్దెడతారా? కానీ ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చినా సరే నేనేం చేస్తాను తెలుసా, చక్క పెట్టుకుని ముద్దాడే ప్రేమ అయింది. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు మనకుండగా, అంత గొప్ప దేవుడు మనకుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెందుకు ఎవరో తోడు, ఎవరో ఉంటారు, ఎవరో ఏదో చేస్తారని చూడద్దు. ఎవరి వైపు మీ చూపు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మందిరం వైపు నీ చూపు ఉండాలి. ఇదిగో అయ్యో నా మందిరంలో ఏ ప్రార్థన జరుగుతుందని ఆసక్తి కలిగి చూడాలి. ఎప్పుడు సేవకుడు ప్రార్థనలు చెప్తాడో, ఎప్పుడు సేవకులు ఇదిగో ప్రార్థనలు చెప్తారో అప్పుడు వేగమునే వెళ్ళాలి. వెళ్ళి ఆయన సన్నిధిలో నీవు ఆయన కృప కొరకు ఎదురు చూసి, ఆయన తోడు కొరకు ఎదురు చూసినప్పుడంట నిశ్చయముగా నీకు కొలత లేని ఆత్మను దేవుడు ఇచ్చునుగాక. చెప్పాలి చెప్పాలి. ఆమేన్, ఆమేన్. సంతోషం చెప్పండి ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాన దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి చేరిన నీవు నిశ్చయముగా ఏం పొందుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మను. ఒక కొర్నేలు బాప్తీసం తీసుకునే వ్యక్తి అంతలో భక్తిలో ఉంటే, మరలా చెప్తున్నాను, బాప్తీసం తీసుకుని బల్లారాధనలో పాలు పొందుతున్న నీవు, విశ్వాసంలో ఉన్నావు నీవు, నమ్మకంలో ఉన్న నీవు మరి ఎక్కువగా ఇప్పుడు కొర్నేలు ఏ ప్లేస్ అయ్యా అంటే చంటి పిల్లల ప్లేస్, అవునా కదా? ఎడ చెప్పండి. చంటి పిల్లడు ఏం పొందుకోలేదు? రక్షణ పొందుకోలేదు. మనము చెప్పండి, రక్షణ పొందుకుని బల్లారాధనలో పాలు పొంది శుద్ధీకరణ కుడికలో పాలు పొందుకున్న మనము కొర్నేలు కంటే ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? ఇదిగో మీ కుటుంబము నానాటికి ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? ఆనందంతో నింపబడతారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? ఇదిగో ఆయన మీకు తోడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి ఈ రాత్రి విజ్ఞాపన కలిగి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి, తక్మని లేచి నిలబడి, ప్రభువా నీకు స్తోత్రాలు. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎవరు మౌనంగా ఉండక, ఇదిగో ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీ ఆత్మ నేను పొందుకోవాలి, నీ శక్తిని నేను పొందుకోవాలి, నీ కృపను నేను పొందుకోవాలయ్యా. అయ్యా ఇదిగో నాయనా, ఎన్నో శ్రమల మధ్య నలిగిపోతుండగా నా శక్తికి మించి అయ్యా భారము నా మీద ఉండగా, అయ్యా నీ ఆత్మ నా మీద కుమ్మరించిన ఆయన, నీ ఆత్మ నా మీద కుమ్మరించుమని ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండకూడదు. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. నీ చేతులు ఆకాశం వైపు ఉండాలి, నీ నోరు ఆయన వైపు తెరవాలి, నీ పని జరగాలి. రాత్రి ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. రాత్రి దేవుని పిలువ, యేసయ్యా నన్ను దర్శించు నాయనా, నీ ఆత్మ నన్ను కుమ్మరించు నాయనా, నీ ఆత్మ మీద కుమ్మరించు నాయనా, ఆత్మ మీద కుమ్మరించు నాయనా. అయ్యా నేను బలహీనుడయ్యా, నన్ను బలపరచు నాయనా, నన్ను బలపరచు నాయనా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, అడుగు 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 అడుగుని మీకు ఇయ్యబడని చెలవిస్తున్న దేవుడిని అడుగు. అదిగో ఎవరు సమీపించలేని ఆ తేజస్సులో నివసిస్తున్న సర్వశక్తి గల దేవుడిని అడుగు.
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నేను అల్పులమయ్యా, మేము బలహీనులమయ్యా. ఈ రాత్రి నీ శక్తి కావాలయ్యా, ఈ రాత్రి నీ ఆత్మ కావాలయ్యా. ఓ రబ శందర రిఖబా బాబా, ఓ రిబా బాబా రిబా శందర రిఖబా బాబా. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, ప్రార్థన చేద్దాం అందరి చేతులు పైకెత్తి. మీ చేతులు బలహీనం అవ్వకూడదు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా విజయాలు పొందారు ఇశ్రాయేలు ప్రజలు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేతులు పైకెత్తి ఆకాశం వైపు నీ తల ఎత్తి నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన నీ కుటుంబాలు మన కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. పరిశుద్ధాత్మ వలన మనము శక్తి పొందుకుందాము గాక. పరిశుద్ధాత్మ వలన మనం ఆనందం పొందుకుందాం గాక. పరిశుద్ధాత్మ వలన ఆయన మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. భారము కలిగి ఈ సేవకులు నాయన 7 దినములు నీ సన్నిధిలో మొరపెట్టారయ్యా. 7 దినములు నీకు విజ్ఞాపన చేశారయ్యా. అయ్యా కుటుంబాన్ని అంతా కలిసి అయ్యా నీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేసిన ఈ ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకోనాయన. భారము కలిగి చేస్తున్న ఈ పరిచర్యకు అనేకమైన సేవకులు మీరు లేపండి అయ్యా. అనేకమైన పరిచారకులు లేపండి అయ్యా. అయ్యా సేవకులకి తోడే ఉండే విశ్వాసులు మీరు లేపండి అయ్యా. ప్రతి విషయంలో సహకారులు మీరు లేపండి. మేమున్నామనే విశ్వాసులు మీరు లేపండి అయ్యా. తండ్రి ఈ ఉపవాసాల ద్వారా మేము శక్తిని పొందుకోవాలయ్యా. ఈ ఉపవాసము ద్వారా మేము ఆనందాన్ని పొందుకోవాలయ్యా. అయ్యా సేవకులు దేని కొరకు మొరపెట్టారో నీ కొరకు అన్నీ విడిచిపెట్టి ఉన్నారయ్యా. నీ కొరకు నిలబడి ఉండగా నీవే మాకు ధైర్యము దయచే శక్తిని దయచేదేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా ఈ పరిచర్యలు చేస్తున్న ఈ పరిచర్యని మీరు దీవించండి అయ్యా. ఈ పరిచర్యకు అంటగట్టబడిన ప్రతి కుటుంబము దీవించబడును గాక నాయన, ఆశీర్వదించబడును గాక నాయన. వారి వ్యాపారాలు దీవించబడును గాక, వారి బిడ్డల చదువులు దీవించబడును గాక, వారి లోగిట వారు ఫలించుదురు గాక. నీ కృపతో మీరు నింపండి దేవా నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఈ సేవకులు మీరు దీవించండి, ఈ సేవకుల కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. విశ్వాసులు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. ఇదిగో మరొక్కసారి సెలవు అయ్యా, మరొక్కసారి విజ్ఞాపన చేస్తున్నామయ్యా. అయ్యా ఇక్కడ గొప్ప ఈ ప్రాంతంలో మహాదేవ పట్టణంలో ఉండి ప్రాంతంలో ఈ యొక్క మందిరము ఆరాధన ప్రార్థన మందిరము ఒక గొప్పగా వెలుగుగా ఉండును గాక. అనేకమైన అన్యజనులు ఈ మందిరానికి రావడానికి దేవుడు ద్వారాలు తెరుచును గాక. ప్రభు నీకు స్తోత్రాలు నాయన. రేపు అయ్యా ఇదిగో రేపు బల్లారాధనలో నాయన అయ్యా ఇదిగో ఎవరైతే అయ్యా పాలు పొందుకుంటున్నారో వారందరినీ మీరు శుద్ధీకరించండి దేవునికి స్తోత్రాలు. తెలిసి ఏమైనా తెలియక చేస్తే అపరాధములు ఉంటే అయ్యా మీరు క్షమించండి దేవునికి స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో నాయన మరి ముఖ్యంగా నాయన ఇదిగో సేవకులు ఈ మాసంలో నాయన కువైట్ ప్రాంతం వెళుతుండగా నాయన అక్కడ మీరు బహుబలంగా వాడుకోండి అయ్యా. నీ ఆత్మను మీరు కుమ్మరించండి అయ్యా. అక్కడ గొప్ప అభిషేకం దిగి రావాలి, ఆత్మ అభిషేకం దిగాలి, వాక్యం వెళ్ళడవ్వగాలి, ఓ గొప్ప వెలుగు కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రయాణంలో మీరు తోడై ఉండండి, కావలసిన ప్రతిదీ కూడా మీరు సమకూర్చండి. ఏది కావాలో అన్నీ ఎరిగిన వాడు కనుక నాయన ప్రతిదీ మాకు మీరు సమకూర్చండి నాయన. అయ్యా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడై నడిపించమని, ఎన్నికలేని మన్నికలేని నలుపుడైన నన్ను కూడా అయ్యా మీరు నాకు అప్పగించిన పరిచర్యని నేను కూడా నమ్మకంగా చేసే కృపని, అప్పగించబడిన నా పరిచర్య కూడా దీవించబడమని అయ్యా నీ పాదాల దగ్గర బతిమాలుకొని చుండగా మా ప్రతి ప్రార్థన విజ్ఞాపంలో నీ పాదాల చెందుకు చేర్చుకోమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట మా ప్రతి విన్నపములు విన్నపించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సన్నిధి, అన్యోన్య సహవాసము మనకిని మన కుటుంబాలకిని సంఘానికిని సేవకులకును
సేవకుల ప్రయాణాలకును ప్రభు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు.